మొదటి శ్రావణ శుక్రవారం నేను పూజ ఎలా చేసుకున్నాను, అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టుకున్నాం అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే ఒక పీటని చక్కగా క్లీన్ చేసుకొని ఈ విధంగా పసుపులో కొంచెం వాటర్ వేసుకొని వినాయకుడిని అయితే తయారు చేసుకోవాలండి. ముందుగా మనకి పూజకి వినాయకుడే ఇంపార్టెంట్ కాబట్టి వినాయకుడిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పీటను అంతా కూడా ఈ విధంగా పసుపుతో చక్కగా అలికి ముగ్గు పిండితో అయితే అదేనండి వరిపిండి అంటాం కదా, వరిపిండితో అయితే ముగ్గులు అయితే పెట్టుకోవాలండి. మనకు వచ్చే ముగ్గులు ఏవైనా పెట్టుకొని ఈ విధంగా ఓంకారం, శ్రీకారము అలాగే స్వస్తిక్ కూడా వేసుకుని ఈ విధంగా లక్ష్మీదేవి పాదాలను కూడా వేసుకుని కుంకుమతో అయితే అలంకరణ చేసుకోవాలండి. ముందు వైపు అయితే ఈ విధంగా వరిపిండితో బొట్లు పెట్టుకొని మధ్య మధ్యలో కుంకుమతో అయితే ఈ విధంగా మొత్తం ముగ్గులు పెట్టుకోవాలండి. కుంకుమతో కూడా బొట్లు పెట్టుకున్నాక పీటను పక్కన పెట్టేసి లక్ష్మీదేవి ఫోటోని అయితే ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకొని గంధంతో అయితే ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలండి. గంధంలో కొంచెం వాటర్కి వేసుకొని ఉంగరం వేలుతో అయితే ఈ విధంగా బొట్టు పెట్టుకున్నట్టుగా అయితే చూడడానికి నిండుగా ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా అమ్మవారిని పూజించినట్టుగా అయితే మనకి మంచిగా ఉంటుందండి. శ్రావణ మాసంలో ప్రత్యేక రోజులు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక కుంకుమతో కూడా ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలండి. ఇలా మొత్తం ఫోటోకి బొట్లు పెట్టుకున్న తర్వాత ఫోటోని కూడా పక్కన పెట్టేసి నేల మీద ఈ విధంగా పసుపు వేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్తో మొత్తం అలికి వరిపిండితో అయితే ముగ్గు పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ముగ్గు పెట్టుకున్న తర్వాత దీని మీద కూడా పసుపు కుంకాన్ని అయితే వేసుకోవాలండి. మనకు వచ్చిన ముగ్గు ఏదైనా పద్మ ముగ్గు ఉంటుంది కదా, పద్మ ముగ్గు వేసుకొని చక్కగా ఉంచుకోవాలి. అమ్మవారికి నైవేద్యాలకు అయితే ఈ విధంగా పులగవన్ని అయితే రెడీ చేస్తున్నాను. ఈ విధంగా గ్లాసుడు పెసరపప్పును తీసుకొని వేయించుకొని అందులోనే 2 గ్లాసుల బియ్యం వేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక సరిపడా నీళ్ళు అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇది చల్లగైనంతలోపు ఈ విధంగా పోపుని అయితే పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి లేదంటే నూనె వేసుకొని ఈ విధంగా కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టిన అల్లం కూడా వేసుకొని చక్కగా వేగనివ్వాలండి. ఈ పోపు అనేది చక్కగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఇంగువ పొడి అలాగే పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పోపు అంతా కూడా మనం పప్పు బియ్యం దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా అయితే మొదటి వారంలో అయితే సమర్పించుకున్నాను. అలాగే మరొక ప్రసాదాన్ని కూడా చేసుకున్నానండి. ఒక గిన్నె పెట్టుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇదంతా వేగిన తర్వాత అందులోనే కొంచెం వాటరు అలాగే కొద్దిగా పాలు వేసుకొని సరిపడా షుగర్ వేసుకొని అదంతా చక్కగా మరిగిన తర్వాత కొద్దిగా గోధుమ రవ్వ వేసుకొని ఈ విధంగా అయితే హల్వాని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది కూడా అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాను. ఇందులోనే వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే పప్పు బియ్యం కూడా విజిల్ పెట్టుకున్నాం కదా, అందులోనే కొద్దిగా తీసుకొని కొంచెం పాలు వేసుకొని ఈ విధంగా అయితే పప్పు బియ్యంతో కూడా పాయసాన్ని అయితే చేసుకున్నానండి. ఇలాగ కొంచెం బెల్లం వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ విధంగా పాయసాన్ని చేసుకొని 3 ప్రసాదాలు అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను. అలాగే తాంబూలానికి కూడా ఈ విధంగా అమర్చుకోవాలండి. మనం ఆయాసంగా ఆర్భాటాలు కాకుండా ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేట్లో జాకెట్ ముక్క అలాగే 2 ఆకులు 2 చెక్కలు 1 కాయిన్ పెట్టుకొని ఒక పసుపు తాడు 2 పచ్చపూసలు మన ఇంటి దగ్గర ఉండేదిగైతే ఇవన్నీ పెట్టుకోవచ్చండి. లేదంటే ఓన్లీ జాకెట్ ముక్క ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. గాజుల్ని కూడా పెట్టుకొని పసుపు కుంకాలని కూడా మనం ఇంట్లో ఉండే వాటినే పెట్టాలండి. బయట కొనే వాటితో కాకుండా మన ఇంట్లో ఉండే పసుపు కుంకాన్ని ఈ విధంగా ప్యాకెట్లుగా చేసుకొని పెట్టుకున్నట్టుగైతే చక్కగా ఉంటుంది. దానిలోనే 2 అరటిపళ్ళు పెట్టుకొని ఈ విధంగా తాంబూలాన్ని అయితే ఇవ్వాలండి ఎవరైనా వచ్చేటప్పుడు. పువ్వులు కూడా అందులోనే పెట్టుకోవాలి. లేదంటే పువ్వుల దండని కూడా పెట్టుకొని ఈ విధంగా అయితే తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు మూడుకులు అనేవి మన వైపు ఉండాలండి. అలా ఇచ్చి చూసుకోవాలి. అలాగే అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. పీట పెట్టేసుకొని లక్ష్మీదేవి ఫోటో అలాగే గాజుల మాల పువ్వులు అమ్మవారికి మామిడి కొమ్మలు కూడా పెట్టుకొని తర్వాత పువ్వులతో అయితే ఈ విధంగా అలంకరణ చేసుకోవాలండి. అమ్మవారికి నిండుగా అలంకరణ చేసుకుంటే మనకి నిండుగా కనిపిస్తారు. అలాగే జొన్నపట్ట పళ్ళు రకాలు యాపిల్, దానిమ్మ, అరటిపళ్ళు, కిస్మిస్, పంప్ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకొని మనం చేసుకున్న ప్రసాదాలు పులగము, వడపప్పు, పాయసం అలాగే హల్వా పెట్టుకొని ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకోవాలండి. తమలపాకుల బొట్లు పెట్టుకొని దీపాన్ని పెట్టుకొని కొబ్బరికాయను కూడా పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒక నిండు బిందులో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసేసి మనము అమ్మవారికి చీరను అయితే పెట్టుకుంటాం కదా, ఆ చీరను అనేది ఈ నిండు కుండ మీద పెట్టేసుకొని
ఆకులు, చెక్కలు, అలాగే రూపాయి కాయిన్లు తాంబూలంగా అమ్మవారికి అయితే పెట్టేసి, గాజులు, అలాగే పసుపు, కుంకుమ, అక్షతలు కూడా వేసి అమ్మవారికి అయితే ముందున పెట్టాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న వినాయకుడిని ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని తమలపాకు వేసి అందులో అయితే పెట్టుకొని బొట్టు పెట్టుకొని బెల్లాన్ని అయితే నైవేద్యంగా పెట్టాలండి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసేసి అమ్మవారికి అష్టోత్తరం చదువుకొని 108 పువ్వులతో అయితే పూజ చేసుకొని హారతి ఇచ్చానండి. ఈ విధంగా అయితే మొదటి శుక్రవారం పూజని నిండుగా చేసుకున్నాను. ప్రసాదాలు కూడా ఇలా పెట్టుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.